కర్ణాటకలో జగన్ నాటకానికి బీజేపీ తెరలేపిందనే ప్రచారం జరుగుతోంది. త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాదితో పాటు ఈశాన్యంలో వరుస విజయాలు సాధిస్తున్న బీజేపీ కర్ణాటకను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దక్షిణాది దండయాత్రను కన్నడగడ్డ నుంచి ప్రారంభించాలని భావిస్తోంది. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ వేసింది. ఎలాగైనా గెలవాలని భావిస్తున్న కమలనాథులు పార్టీకి పాత మిత్రుడు అయిన గాలి జనార్దన్ రెడ్డి, అతని సన్నిహితుడు అయిన జగన్లతో కలిపి వ్యూహాలు రచించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అభ్యర్థుల గెలుపుకు కావాల్సిన ఎన్నికల ఖర్చు పెట్టుకోండి, మీపై ఉన్న కేసులు ఎత్తివేస్తామని ఆఫర్ ఇచ్చిందంట. అంటే నీకది నాకిది అనే టైపులో అన్నమాట. బీజేపీ అభ్యర్థులు కావాల్సిన ఖర్చులు ఇస్తే కేసులు ఎత్తివేస్తామనేది డీల్. ఇందులో భాగంగానే జగన్ కేసులో ఇప్పటికే కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు బయటపడుతున్నారని టాక్. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వైసీపీ పెట్టిన జగన్ అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉన్నారు. ఇప్పటికీ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారు. ఇది ఒక రకంగా ఆ పార్టీని ఇబ్బంది పెడుతుంది. ప్రతి వారం కోర్టుకు వెళ్లే నాయకుడు సీఎం కావడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ఎలాగైనా కేసుల నుంచి బయటపడాలని భావిస్తున్న జగన్ బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇందులో భాగంగానే కర్ణాటకలో బీజేపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు పెట్టుకునేందుకు సిద్ధమయ్యారట. ఫలితంగా కేసుల నుంచి విముక్తి దొరుకుతుంది. అంతేకాదు 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇటు రాష్ట్రంలో బీజేపీకి మద్దతు ఇస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీలో చేరిన కొందరు మాజీ కాంగ్రెస్ నాయకుల డైరెక్షన్లో ఈ వ్యవహారమంతా నడుస్తుందట. 2019 తర్వాత వైసీపీని బీజేపీలో కలుపుకొని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది వారి ప్లాన్. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి ఢిల్లీలో బీజేపీ నాయకులతో రహస్యంగా మంతనాలు జరిపారని తెలుస్తోంది. ముఖ్యమంత్రికి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేని మోడీ ఒక సాధారణ ఎంపీని కలవటం కూడా ఈ స్కెచ్లో భాగంగానే అని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు అమలులో జాప్యాన్ని నిరసిస్తూ ఇప్పటికే బీజేపీకి టీడీపీ కటీఫ్ చెప్పింది. దీంతో బీజేపీతో పొత్తుకు ఉవ్విళ్లూరుతోంది వైసీపీ. అయితే ఎన్నికల ముందు పొత్తు అయితే మైనార్టీ ఓట్లు రావని, అందుకే ఎన్నికల తర్వాత ఇద్దరూ ఒక్కటవుతారని విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికల్లో 70 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్నారని, మరో 30 స్థానాల్లో బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలన్నది ప్లాన్. అందుకే వెనక ముందు ఆలోచించకుండా జగన్ హామీల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు ఒక రహస్య ఎజెండా ప్రకారం టీడీపీ మీద విమర్శలు చేయాలన్నది బీజేపీ ప్లాన్గా చెబుతున్నారు. ఇప్పటికే సోము వీర్రాజు లాంటి నేతలు బాబు టార్గెట్గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు పొత్తు లేదు కనుక ఈ దాడి మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉంది. మొత్తంగా అటు కర్ణాటకలో ఇటు ఏపీలో రహస్య మిత్రులుగా ఉండి అధికారం దక్కించుకోవాలని బీజేపీ వైసీపీ ప్రయత్నిస్తున్నాయని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.